బాగానే ఉంది ఈ సినిమా. మొత్తం స్టోరీ ఎట్లా అనిపించింది? స్టోరీ బాగానే ఉంది సినిమా. మొత్తం అంటే ఎమోషనల్గా ఉంది స్టార్టింగ్లో అయితే. సెకండ్ అయితే మొత్తం క్లైమాక్స్ ఎట్లా ఉంది? క్లైమాక్స్ కూడా బాగానే ఉంది. మొత్తం ఎమోషనల్గానే లేదు, మొత్తం బాగానే ఉన్నాయి. ఇది సినిమా ఎలా చెప్పాలంటే, ఇప్పుడు మనం రంగస్థలం చూసాం, దాంట్లో మనం రామ్ చరణ్ చూస్తామా, ఎవరిని చూస్తాం? బుచ్చిబాబు తన క్యారెక్టర్ చూస్తాం. సేమ్ రంగస్థలం ఎలాగో పెద్ద సినిమాలో రామ్ చరణ్ గారు పెద్ద కనబడతాడు. మీకు చాలా ఇప్పుడు తమిళ సినిమా ఫ్లేవర్ ఎన్ని కనబడుతున్నాడు, క్యారెక్టర్గా వెళ్తుంది కదా, చాలామంది చెప్పొచ్చు. దీంట్లో మీకు పెద్దయే కనబడతాడు. ఇలాంటి సినిమాలకి నేషనల్ అవార్డు రావాలి, పక్కా వస్తుంది ఈ సినిమాకి నేషనల్ అవార్డు. బుజ్జిబాబు పక్కా వస్తుంది, చూస్తూ ఉండండి. రామ్ చరణ్ అంటే అసలు ఫస్ట్ హాఫ్లో ఉంటుంది పెహల్వాన్ ట్రాన్స్ఫర్మేషను. తను 2.5 సంవత్సరాల కష్టం అన్నాడు, అది కనబడుతుంది. మీరు పెహల్వాన్ స్టార్ట్ వచ్చినప్పటి నుంచి ఎండ్ అయ్యేదాకా సినిమా ఒక రేంజ్ హైలోకి వెళ్ళిపోయింది. తర్వాత సెకండ్ హాఫ్లో వచ్చిన తర్వాత తను ఎలా అయితే నెక్స్ట్ రన్నర్గా అవుతాడో, ఎమోషనల్ జర్నీ, అసలు ఊరి కోసం ఒకడు ఎంత కష్టపడతాడు ఏంటి అనేది ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. అసలు రామ్ చరణ్ని రంగస్థలం అంటారు తెలనుకున్నా, అలాంటి చాలా బుచ్చిబాబుకి చాలా థ్యాంక్స్. ఇలాంటి మంచి సినిమా తీసినందుకు పక్కా నేషనల్ అవార్డు కొడుతుంది. ఇది పెద్దగా రూలు. జగపతి గారు చాలా ప్రాణం పెట్టారు సినిమాకి. సోల్ ఆఫ్ ది సినిమా అంటే జగపతి గారు వాళ్ళే. ఎందుకంటే సినిమా మూవ్ అయ్యేది కూడా జగపతి క్యారెక్టర్తోనే మూవ్ అవుతుంది. అక్కడే మనకి తెలుస్తుంది అనమాట మొత్తం. చాలా బాగుంది సాంగ్స్. అసలు డ్యాన్స్ మనం ఎంత బాగా చేశారనుకో, చాలా బాగా డ్యాన్స్ చాలా బాగా చేశారనమాట. చాలా బాగుంది సినిమా. క్లైమాక్స్ మాత్రం ఎమోషనల్ జర్నీ. నేను మాత్రం సినిమా చూసినప్పుడు అక్కడ అసలు ఇండియన్ ప్లేయర్స్కి ఎంత వాల్యూ ఉంది ఏంటి అని ఏంటంటే, ఇప్పుడు మీకు ఇంకా చెప్పాలంటే, మన పవన్ కళ్యాణ్ ఒక అమ్మాయి కలిసింది క్రికెట్ ఆడమే. అందులో ఆమె ఏం చెప్పింది, వాళ్ళ ఊరికి బస్సు కావాలని చెప్పింది. మీరు చూసే ఉంటారు చాలా ఇంటర్వ్యూలో. ఎలా చూసారా, వాళ్ళకి ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నది ఏంటంటే గవర్నమెంట్ పట్టించుకోలేదు. ఇది పాయింట్అవుట్ చేసినట్టు. ఇది నిజంగా గవర్నమెంట్ కూడా చూడాలి. ఒక ప్లేయర్ ఆడుతున్నాడు అంటే వాళ్ళ ఊర్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి, ఎందుకు ఆడుతున్నాడు, వాళ్ళకు కూడా వాల్యూ ఇవ్వాలి ప్లేయర్స్కి అందరికీ అని. ఎందుకుండవు, పక్క ఉంటే మన సిటీ వచ్చి బతుకుతున్నావు. నీ ఊర్లో నీకు ప్రాపర్గా అన్ని ఉంటే నువ్వు ఇక్కడ సిటీకి వచ్చి బతకాల్సిన అవసరం ఏమైనా ఉందా? మనకి లేదు కదా. అలా మన ఊరే కొద్ది బాగుంటే మన ఊరు బాగుంది చాలా ఉంటుంది. మనం ఇప్పుడు వైజాగ్ సైడ్ వెళ్ళాం అనుకోండి, అరకు వ్యాలీ వెళ్ళాం, ఎన్ని ఉంటాయి అక్కడ, హాస్పిటల్స్ ఉన్నాయి, ఏమున్నాయో. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ మారుస్తుంది. అలాగే చాలా విషయాల్లో చాలా మార్పులు వస్తాయి. ఇప్పుడు సినిమా ఇన్స్పిరేషన్గా మనకు తీసుకోవచ్చు. అలాగే మిగతా సినిమాలకు కూడా ఈ సినిమా నిజం చెప్పాలంటే ఒక ఎలా ప్లేయర్కి ఎలా ఏం ప్రాబ్లం, ఏ ఇష్యూస్ ఉన్నాయి ఏంటి, తను ఎలా ఫేస్ చేశాడు, తన ఊరి కోసం ఏం చేశాడు అని సినిమా చాలా బాగా చూపించారు. ఉంది అంటే లేదు, ఫస్ట్ హాఫ్లో అంటే హీరోయిన్ని ఎలా యూజ్ చేయాలో మనకు తెలుసు కదా. తెలుగు సినిమాలో సేమ్ అలాగే వెళ్ళిందనమాట. అంటే మెయిన్ క్యారెక్టర్ అని కాదు కానీ త్రూ ది సినిమా ఉంటుంది అనమాట ఫస్ట్ హాఫ్లో. అంతే, చాలా బాగుంది. థ్యాంక్ యూ. మూవీ ఎట్లా అనిపించింది? పెద్ద ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ ఎక్కడ ఎమోషనల్ అనిపించిందా మీకు? రామ్ చరణ్ యాక్టింగ్ ఎట్లా ఉంది? బాగుంది. అండ్ జాన్వీ కపూర్ మిగతా క్యారెక్టర్స్ ఎట్లా ఉన్నాయి? మీకు ఏమనిపించింది స్టోరీ అవన్నీ చూస్తుంటే? ఎమోషనల్. ఆ స్టోరీ ఏంటంటే రియల్గా ఇట్లా జరిగిందా? మీకు ఏ గేమ్ నచ్చింది మరి? రన్నింగ్. రన్నింగా? మీకు ఇంకా మిగతా ఎట్లా ఉన్నాయి గేమ్స్? బాగున్నాయి. మ్యూజిక్ ఎట్లా ఉంది? మ్యూజిక్ బాగుంది. సో ఫైనల్గా ఏం చెప్తాను? అందరూ ఎవ్రీ ఏ సాంగ్ నచ్చింది మరి అయితే?